వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. యూరియాను ప్రణాళికాబద్ధంగా పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరం నుండి ఎరువులపై తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఐఏఎస్లు, వ్యవసాయ శాఖ ఏవోలతో ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లతో జిల్లా కలెక్టర్ శనివారం వర్చువల్లో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎరువులకు సంబంధించి డివిజన్ స్థాయిలో ఆర్డీఓ, డీఎస్పీ, వ్యవసాయ శాఖ ఏడీ ఉంటారని, ప్రతి మండలంలో రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ శాఖ ఏవో, మండల స్థాయిలో టాస్క్ ఫోర్స్ ఉంటుందని అన్నారు. జిల్లాకు వచ్చే యూరియా ఆమ్దల్వలస గొడంలో నిల్వ చేసి అక్కడి నుండి నేరుగా రైతు సేవా కేంద్రాలు, డీసీఎంఎస్, ప్రైవేట్ వారికి సరఫరా జరుగుతుందని వివరించారు. జిల్లాకు వచ్చిన యూరియాలో 50% ప్రభుత్వానికి, 50% ప్రైవేట్ కి సరఫరా జరుగుతుందన్నారు. ప్రైవేట్ పంపిణీ కేంద్రాల వద్ద ఒక వీఆర్ఏ లేదా సచివాలయ సిబ్బంది ఉండాలన్నారు. అవగాహన పోస్టర్లు డిస్ప్లే చేయాలన్నారు. రైతులకు సమస్య ఉంటే కంట్రోల్ రూమ్ నంబర్ 9121863788 నంబర్కు ఫోన్ చేయాలన్నారు. వీఏఏ పోస్టు ఖాళీగా ఉంటే తక్షణమే ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ జేడీని ఆదేశించారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, వర్చువల్లో ఆర్డీఓలు, వ్యవసాయ శాఖ జేడీ త్రినాథస్వామి తదితరులు పాల్గొన్నారు. శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సెప్టెంబర్ 15న జన్మదినోత్సవం పురస్కరించుకుని జిల్లా శాఖ బ్లడ్ సెంటర్ నందు రక్తదాన శిబిరం నిర్వహించారు. భారతరత్న సర్ శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సెప్టెంబర్ 15న జన్మదినోత్సవం పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఉద్యోగుల శ్రీకాకుళం జిల్లా వారి ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ బ్లడ్ బ్యాంక్ నందు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో 45 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ శిబిరానికి చీఫ్ ఇంజనీరింగ్ హౌసింగ్ విశ్రాంత శ్రీపల్లి శ్రీరాములు, ఎస్పీ, పీడీ హౌసింగ్ విశ్రాంత నక్క గణపతి, ప్రాజెక్ట్ డైరెక్టర్ కొప్పల అప్పారావు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ సర్ శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య 164వ జయంతిని పురస్కరించుకుని 58వ ఇంజనీరింగ్స్ డే పురస్కరించుకుని రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని, శిబిరములు డివిజన్ వారీగా ప్లాన్ చేసుకుని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సూచనలతో 200 యూనిట్లు రెడ్ క్రాస్ ద్వారా రక్తదానంను సెప్టెంబర్ 15 లోపు చేసి తలసేమియా, సికిల్ సెల్ ఎనేమియా, డెడ్ ఎనేమియా, క్యాన్సర్, ఇతర రోగాలతో బాధపడుతున్న వారికి తక్షణం అందించి ప్రాణదానం చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ప్రతినిధి కె సత్యనారాయణ, శ్రీ చైతన్య కుమార్, జి రమణ, వర్క్ ఇన్స్పెక్టర్లు, ఇంజనీరింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీ వరసిద్ధి వినాయకుడి నవరాత్రి నిమజ్జనం ఉత్సవాల్లో ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. రణస్థలం మండలం బంటుపల్లి పంచాయతీ పరిధిలో నిర్వహించిన శ్రీ వరసిద్ధి వినాయకుడి నవరాత్రి వేడుకలు శనివారం ఘనంగా ముగిశాయి. నిమజ్జనం సందర్భంగా ఊరేగింపు కార్యక్రమంలో ఎచ్చెర్ల శాసనసభ్యులు నడుకుదుటి ఈశ్వరరావు పెద్ద కుమారుడు నడుకుదుటి తేజ మరియు చిన్న కుమారుడు చందుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులతో కలిసి నృత్యం చేస్తూ ఆనందంగా ఉత్సవాల్లో భాగస్వామ్యమయ్యారు. వేల్పురాయి సచివాలయం నందు ఎరువుల పంపిణీని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పరిశీలించారు. శనివారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, సంయుక్త కలెక్టర్ శ్రీకాకుళం జిల్లా వారు రణస్థలం మండలం వేల్పురాయి సచివాలయం నందు ఎరువుల పంపిణీని పరిశీలించారు. ఎరువుల పంపిణీ ప్రక్రియపై స్థానిక రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులందరికీ ఎరువుల పంపిణీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కిరణ్ కుమార్, ఎంపీడీఓ ఈశ్వరరావు, రైతులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారిని భూగర్భ శాస్త్రమంత్రి కొల్లు రవీంద్ర దంపతులు మరియు ఎమ్మెల్యే గుండుశంకర్లు దేవాలయంకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ఆదివారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గనులు మరియు భూగర్భ శాస్త్ర మంత్రి కొల్లు రవీంద్ర దంపతులు మరియు ఎమ్మెల్యే గుండుశంకర్లు దేవాలయంకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పులి శంకర్ శర్మ మరియు ఆలయ కార్యనిర్వహణ అధికారి కేఎన్వీడి ప్రసాదులు ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు మరియు వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి ప్రసాదాలను, చిత్రపటంను అందజేశారు.
శ్రీకాకుళం జిల్లాలోని కాజీపేటలో ఎరువుల పంపిణీని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ శనివారం శ్రీకాకుళం మండలంలోని కాజీపేటలో రైతులకు ఎరువుల పంపిణీ జరుగుతున్న తీరును పరిశీలించారు. రైతు సేవా కేంద్రంలో రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి ఎలాంటి సమస్యలు ఉన్నాయో వెంటనే చెప్పాలని అన్నారు. సరఫరాలో ఎలాంటి లోపాలు చోటు చేసుకోకూడదని రైతులను కలెక్టర్ సూచించారు. పోస్టాఫీస్ పోర్టల్లో 39 ఖాతాల్లో మాయమైన సొమ్మును గుర్తించిన అధికారులు మాయమాట చెప్పి తప్పించుకుంటున్నారని బాధితులు ఆందోళన చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో గత ఏడాది డిసెంబర్ నెలలో ఆగంతకులు సొమ్మును మాయం చేయగా ఇటీవలే విషయమై బయటకు వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి పోస్టాఫీస్ పోర్టల్లో ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయగా ఈ విషయమై దర్యాప్తు ప్రారంభించిన ఉన్నతాధికారులు 39 ఖాతాలలో సొమ్ము మాయమైనట్టు గుర్తించారు. మాయమైన సొమ్మును గుర్తించి 2 నెలలు కావస్తున్నా ఇచ్చాపురం పోస్టల్ అధికారులు మాయమాటలు చెప్పి తప్పించుకుంటున్నారని బాధితులు ఇచ్చాపురం పోస్టాఫీస్ వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ తమ పోస్టాఫీసులో అయితే తమ డబ్బుకు రక్షణగా ఉంటుందని, పిల్లల చదువులు పెళ్లిళ్లకై దోచుకుపోయిన డబ్బు కొరకు అధికారులు ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మేము 2017లో దాచుకున్న అమౌంట్ మొన్న ఈ మధ్యన 2024లోని క్లెయిమ్ అయిందని మాకు ఏ ఇన్ఫర్మేషను ఏ మెసేజ్లు కానీ రాలేదు. మా ఏజెంట్ త్రూ మాకు తెలియడం అది జరిగింది. వెంటనే ఇవి గవర్నమెంట్ డబ్బులు కనుక మీ అమౌంట్ మీకు పోవమ్మా, మీకు నెల రోజులు వస్తాయని హామీ ఇచ్చారు. ఆ ప్రకారంగానే మాతోటి కంప్లైంట్ రాయించుకున్నారు. మా పుస్తకాలు కూడా వాళ్ళు తీసుకున్నారు. మీ నమ్మకం మీదే మా డబ్బులు మాకు వస్తాయని నమ్మకం మీద మా పుస్తకాలు ఇచ్చి క్లెయిమ్ పెట్టుకున్నాం. ఎంతైతే వడ్డీ ఉందో ఆ ఇంట్రెస్ట్తో సహా ఏ రోజు క్లెయిమ్ చేశారో ఆ రోజు వరకు ఆ ఇంట్రెస్ట్తో కలిపిస్తామని మాకు పోస్ట్ ఆఫీసు సూపరింటెండెంట్ గారు అందరూ హామీ ఇచ్చారు. మళ్ళీ మధ్యలో ఒకసారి సూపరింటెండెంట్ గారికి ఫోన్ చేస్తే 2 months పడుతుంది మేడం అని అంటున్నారు. మా పిల్లలు పెళ్ళిళ్ళ కోసమని దాచుకున్న డబ్బులు కరెక్ట్గా ఇప్పుడు మాకు ఆ ఏజ్ మా పిల్లలకి వచ్చిన టైంకి మాకు ఈ పరిస్థితి వచ్చింది. నిజంగా ఈ రోజుల్లో ఎక్కడ దాచిన డబ్బులకి భరోసా లేదనే మేము ఇది గవర్నమెంట్ అని దాచుకున్నాం. ఈ రోజు ఇలా కావడం ఇది ఎవరి బాధ్యత అంటారు? అంటే ఎవరిని నమ్మి మేము ఈ గవర్నమెంట్ ఆఫీసెస్ నమ్ముకోవాలి? పోస్ట్ ఆఫీస్ని కనుక మాకు ఎలాగైనా న్యాయం చేయమని కోరుకుంటున్నాం అందరికి. నిందితులను పట్టుకొని తమ డబ్బును అనా పైసలతో సహా చెల్లిస్తామని అధికారులు చెప్పి నెలల కాలం గడుస్తున్నా ఖాతాదారులకు ఏమాత్రం విషయం చెప్పకుండా విషయాన్ని దారి మళ్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొల్లగొట్టిన డబ్బు అధికారులు లెక్క ప్రకారం 39 ఖాతాల్లో 2,68,00,000 చూపిస్తున్నారు. కానీ ఇది దరిదాపుల్లో 20 కోట్ల వరకు ఉండొచ్చని ఖాతాదారులు అంటున్నారు. అధికారులు స్పందించి తమ డబ్బును తమకు చెల్లించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మహిళలకు రక్షణగా శక్తి మొబైల్ యాప్ ఉపయోగపడుతుందని, ప్రతి ఒక్కరూ మీ యొక్క మొబైల్ ఫోన్ నందు శక్తి యాప్ ని నిక్షిప్తం చేసుకుని ఆపద అత్యవసర సమయంలో పోలీసు వారి తక్షణ సహాయం పొందగలరని శక్తి యాప్ గురించి కాశీబుగ్గ డీఎస్పీ వి వెంకటప్పారావు విద్యార్థులకు అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు భద్రత, రక్షణ కొరకు అందుబాటులోకి తీసుకువచ్చిన శక్తి యాప్ ఉపయోగం, సేవలు, నిక్షిప్తం రిజిస్ట్రేషన్ గురించి జిల్లాలో విస్తృత స్థాయిలో శక్తి బృందాలు, శక్తి యాప్ యొక్క ఆవశ్యకత, ప్రాధాన్యత, శక్తి యాప్ ద్వారా అందించే సేవలు, ఇతరేతర వివరాల గురించి అవగాహన కల్పించారు. జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం శక్తి బృందాలు, కాలేజీలు, పాఠశాల విద్యార్థులకు శక్తి టీం సిబ్బంది శక్తి యాప్తో మహిళలకు రక్షణ భద్రత ఉంటుందని, కావున ప్రతి ఒక్కరూ శక్తి యాప్ ఫోన్లో నిక్షిప్తం చేసుకుని రిజిస్ట్రేషన్ కావాలని శక్తి బృందాలు మహిళలకు తెలియజేశారు. ఈ సందర్భంగా కాశీబుగ్గ డీఎస్పీ మరియు శక్తి యాప్ టీం సిబ్బంది మాట్లాడుతూ శక్తి యాప్ యొక్క ప్రయోజనాలు, సేవలు వివరించి మహిళలు అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సిన అవసరం లేకుండా శక్తి యాప్ ద్వారా డయల్ 112 మరియు SOS బటన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని, మహిళలకు ఆపద సమయంలో అత్యవసర సాయం అందించేందుకు శక్తి యాప్ ఒక ఆయుధంగా పనిచేస్తుందని తెలియజేశారు. ప్రతి ఒక్క విద్యార్థి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనే అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ అవగాహన సదస్సులో కాశీబుగ్గ సబ్ డివిజన్ శక్తి టీం మరియు సూర్యతేజ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ పద్మజ, వారి సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
వజ్రపుకొత్తూరు మండలం పూండి గోవిందపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని శనివారం కళాశాల విద్యార్థులు నిర్వహించారు. ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటంకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ రమేష్ పట్నాయక్ మరియు తెలుగు అధ్యాపకులు కేశవరావు, ఇంగ్లీష్ అధ్యాపకులు ఝాన్సీ మాట్లాడుతూ, అమ్మ తర్వాత మీకు నడవడిక, క్రమశిక్షణ, విద్యాబుద్ధులు, మీరు ఉన్నత శిఖరాలను ఎదగాలంటే అది ఒక ఉపాధ్యాయుడు వల్లే జరుగుతుందని అన్నారు. ఒక విద్యార్థిని పూర్తి స్థాయిలో తీర్చిదిద్దాలి అంటే ఉపాధ్యాయులు చాలా అహర్నిశలు కృషి చేస్తారని అన్నారు. ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలు సంపాదించినా అది కేవలం టీచర్ మాత్రమే తయారు చేస్తేనే ఆ ఉద్యోగం వస్తుందని అన్నారు. అనంతరం అధ్యాపకులకు విద్యార్థులు ఘనంగా సన్మానం చేసి పాదపూజ చేసి ఉపాధ్యాయులకు ఆటలు ఆడిపించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు రూప్ సుందర్, రాంబాబు, గణేష్, శోభారాణి, అలేఖ్య, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.